పీజీ సెట్ ఆర్ గేట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో సో చాలా మంది అయితే మనకు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మనకు డేట్స్ ఇంక్రీజ్ చేస్తారా, లేకపోతే వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది, సో చాలా మంది సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల కొంచెం టెన్షన్ పడుతున్నారు. కాబట్టి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ డేట్స్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు లాస్ట్ డేట్, కాకపోతే 99% ఈ రోజు నైట్ కావచ్చు రేపు కావచ్చు మనకు అప్డేట్ చేస్తారు. సపోజ్ అప్డేట్ అయితే లైక్ ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు అప్డేట్ అయితే ఓకే, లేకపోతే మోస్ట్లీ మనకు అప్డేట్ అయిపోతుంది ఈరోజు నైట్ వరకు కావచ్చు రేపటి వరకు కావచ్చు, కనీసం 2 days ఆర్ 3 days ఆర్ 4 days ఆర్ 5 days. సో మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు, కాకపోతే అప్డేట్ అయిన తర్వాత నేను చెప్తాను. కంపల్సరీగా రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎడిట్ ఆప్షన్ అడుగుతున్నారు, అంటే మనం ఏ డేట్ లోపు మనం ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు అది చెప్తాను. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఎడిట్ ఆప్షన్ అంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్లో ఏమేమి చేసుకోవచ్చు, మీ సర్టిఫికేట్స్ లైక్ బీటెక్ రిలేటెడ్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మీకు ఏదైతే వాళ్ళు పెండింగ్ పెడుతున్నారో ఒక సర్టిఫికేట్ వల్ల ఆ సర్టిఫికేట్ అన్ని మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎన్నిసార్లైనా రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే రేపు రిజల్ట్స్ అంటే మనకు ఎలిజిబుల్ లిస్ట్ ఒక 2 days బిఫోర్, వన్ డే బిఫోర్ ఇస్తారు. బీటెక్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్ని ఎలిజిబుల్ లిస్ట్ ముందు మనం అప్లోడ్ చేసుకోవాలి. ఏవైతే ఇన్కమ్, క్యాస్ట్ అవి ఉంటాయో రేపు రిజల్ట్స్ వస్తున్నాయంటే ఈ రోజు వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎన్నిసార్లు చేసుకోవచ్చు. సో అందరికీ క్లారిఫై అయింది అని అనుకుంటున్నాను. బీటెక్ రిలేటెడ్ మనకు క్వాలిఫికేషన్ అంటే మినిమం 8 సెమిస్టర్ మెమోస్ రేపు ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఈ రోజు వరకు చేసుకోవచ్చు. అదర్ దాన్ బీటెక్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఇన్కమ్ కావచ్చు, అవన్నీ మనకు రేపు రిజల్ట్స్ అంటే ఈ రోజు దాకా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఈమెయిల్ సర్వీస్ ద్వారా. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇది సెకండ్ పాయింట్ అండి. సో ఎడిట్ ఆప్షన్ ఎట్లా వేసుకోవాలి, ఈమెయిల్ సర్వీస్. సో నేను ఈమెయిల్ సర్వీస్ ద్వారా కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ అని క్లిక్ చేస్తే కింద ఒక వీడియో ఉంటుంది లింక్, ఆ వీడియో లింక్ ఓపెన్ చేసుకొని మీరు ఏ సర్టిఫికేట్ అయినా ఎట్లా చేసుకోవాలి సింప్లిఫైడ్ వర్జన్లో నేను చెప్పాను. అది మీరు వీడియో చూసి మీరైతే చేసుకొని కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకొని చేసుకోండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వస్తే సరిపోతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నారు, వెరిఫైడ్ అప్రూవ్డ్ వచ్చిన తర్వాత మీ ప్రొఫైల్ డీటెయిల్స్ కింద వచ్చిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వస్తుంది. యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వస్తే మీకు జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సపోజ్ అందులో ఇన్కమ్ హయ్యర్ వచ్చినా వేరే ఏమన్నా వస్తే మీరు ఏం చేయాలి, మీరు ప్రాపర్గా ఇన్కమ్ పెట్టారా లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈమెయిల్ సర్వీస్ ద్వారా రీఅప్లోడ్ చేయాలి ఇన్కమ్. సో వాళ్ళు 1 day ఆర్ కనీసం 5 to 6 hours చూస్తారు, మీ సర్టిఫికేట్స్ అన్ని చూసి మీకు రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో వెంటనే వాళ్ళైతే చెక్ చేయరండి, చాలా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. సో మీరు ఓపికతోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవ్రీ 1 hourకి చెక్ చేస్తూ ఉండండి. సపోజ్ వాళ్ళు ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల ఆపేస్తే ఆ సర్టిఫికేట్ రిలేటెడ్ ఏమైనా సర్టిఫికేట్ ప్రూఫ్గా పెట్టాలి. సో అది మెయిన్ పాయింట్. దానికి సంబంధించిన ప్రాసెస్ కింద వీడియో ఉంటుంది, ఆ వీడియో చూసుకోండి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ ఆల్ సెమ్ మెమోస్ రెగ్యులర్ యూజ్ ఎడిట్ ఆప్షన్. సపోజ్ మీ దగ్గర టీసీ, పీసీ, సిఎంఎం లేదు కానీ 8 సెమిస్టర్ మెమోస్ ఉంటాయి, వెబ్సైట్లోనే అండర్టేకింగ్ టీసీ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని బయట మీరు ప్రింట్ తీపించుకొని అది ఫిల్ చేసి టీసీ అప్లోడ్ చేసుకోండి. మిగతా టీసీ, పీసీ, సిఎంఎం వాటి ప్లేస్లో మీరు కోర్స్ కంప్లీషన్ పెట్టండి. సో మీ కాలేజ్కి వెళ్ళి కోర్స్ కంప్లీషన్ అంటే మీకు సిజిపిఏ, కాలేజ్ స్టాంప్, మీ రోల్ నెంబర్, మీ కాలేజ్ నేమ్, మీ బ్రాంచ్ అవన్నీ ఉంటాయి. సో అందులో మీరు కోర్స్ కంప్లీషన్ అయితే పెట్టండి, నో ప్రాబ్లం. కస్టోడియన్ సర్టిఫికేట్ దేనికంటే మీ సర్టిఫికేట్ కాలేజీలో ప్రూఫ్గా, సో నా సర్టిఫికేట్స్ అన్ని మా కాలేజీలో ఉన్నాయి, మీకు phase 1 తర్వాత కాలేజ్ అలర్ట్ అయితే ఆ ప్రూఫ్ ఉండాలి. సో కొన్ని కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వితౌట్ సర్టిఫికేట్, కనీసం అది పెడితే మీకు ఛాన్స్ అని ఇస్తారు. సో అది మెయిన్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎవరైతే లేరో తొందరగా వెళ్ళి మీ సేవ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్లో కావచ్చు వెళ్ళి మీరైతే తెచ్చుకోండి. పీజీ సెట్ కౌన్సిలింగ్ ఉందంటే కొద్దిగా వాళ్ళు ఏమన్నా ఫేవర్గా మీకు చేయొచ్చు. సో అది మెయిన్ పాయింట్. సో సిక్స్త్ పాయింట్ అన్నిటికన్నా మెయిన్ పాయింట్ అండి. సో ఇక్కడ కాలేజెస్ లిస్ట్. సో ఎవరైతే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు, సో ఒక సపరేట్ కాలేజెస్ లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో 2 PDFs మర్జ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ పీడిఎఫ్ వచ్చేసి డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. అందులో మీకు కాలేజెస్ లిస్ట్, ఆ కాలేజీలో మనకి ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇంటేక్, స్పెషలైజేషన్స్, ఫస్ట్ సెమిస్టర్ ఫీ ఎంత ఉంటుంది, కంప్లీట్ ఫీ ఎంత ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. సెకండ్ పీడిఎఫ్లో మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత రిటర్న్ ఫార్మేట్లో నేను 2 years బ్యాక్ చేసిన పీడిఎఫ్ ఉంటుంది. అది ఆల్ ఓవర్ తెలంగాణలో టాప్ మోస్ట్ ఎంటెక్ కాలేజెస్ టాప్ టు బాటమ్ ఉంటాయి.
అందులో 100 కాలేజెస్ ఉంటాయి, కాకపోతే మనకు 100 ఉండవు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే 2-3 ఇయర్స్ బ్యాక్ అన్ని కాలేజ్లో ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఉంటుండే, కాకపోతే డే బై డే స్టూడెంట్స్ జాయిన్ తగ్గిపోయింది కాబట్టి కొన్ని కాలేజ్లో ఆ కోర్సెస్ తీసేస్తారు. సో టాప్ టు బాటమ్ మీకు రిటర్న్ ఫార్మేట్లు ఉంటుంది అది. సో పైన టెక్స్ట్ ఫార్మేట్లు ఉంటుంది, కింద రిటర్న్ ఫార్మేట్లు ఉంటాయి, రెండు మర్జ్ అయి ఉంటాయి. సో రెండు కంపేర్ చేసుకొని మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అది దేనికి యూస్ఫుల్ అవుతుందంటే అసలు ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్లో ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎంత ఫీ ఉంది, నాకు స్పెషలైజేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో నాకు టాప్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, అది మీకు యూస్ఫుల్ అవుతుంది. సో కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది ఇది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోండి, లేకపోతే మీరు వేరే రిసోర్సెస్ కావచ్చు, వేరే ఏదైనా చూసుకోవచ్చు. జస్ట్ మనకు ఒక ఐడియా ఏ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని స్పెషలైజేషన్ సీట్స్. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెడదాం అనుకుంటున్నారో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత లైక్ ఎంటెక్ కాలేజెస్కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ 50 రూపీస్ పే చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, ఫస్ట్ మీకు మెసేజ్ వస్తుంది పర్చేజ్ చేసినట్టు. ఆ మెసేజ్ ప్రాపర్గా చదివిన తర్వాత మీరు లాగిన్ చేసుకోవాలి. వ్యూ పర్చేస్ అని ఉంటుంది. వ్యూ పర్చేస్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అది ఎంటర్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. ఆ పీడిఎఫ్లో మీకు అన్ని ఉంటాయి. ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయి స్పెషలైజేషన్స్, ఫీజు అన్నీ చూసుకొని మీరైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. యాజ్ పర్ షెడ్యూల్ వన్స్ డేట్స్ ఇంక్రీజ్ అయితే మీకు వెబ్ ఆప్షన్స్ అన్ని డేట్స్ ఉంటాయి, ఆ డేట్ లోపు మీరు సపరేట్ డేట్స్ ఉంటాయి, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరు పర్చేజ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో మీరు జాయిన్ అయితే మీకు అప్డేట్స్ కావచ్చు ఏమైనా ఫాస్ట్గా అన్నీ అందులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఎడిట్ ఆప్షన్ ప్రాసెస్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు వీడియో చూసుకొని మీరు మీ మొబైల్లో వేసుకోవచ్చు. సెకండ్ మీకు కాలేజ్ లిస్ట్ ఉంటుంది 50 రూపీస్. క్లిక్ చేసుకొని వ్యూ పర్చేస్ ఓపెన్ చేసుకొని లాగిన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే వెబ్ ఆప్షన్ సర్వీస్ కావాలో 150 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పీజీసెట్ వెబ్సైట్ వెబ్ ఆప్షన్స్ అని నాకు మెసేజ్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తాను. మీరు కాలేజ్ లిస్ట్ ఏ స్పెషలైజేషన్ అది రాసిస్తే సరిపోతుంది. కాలేజ్ లిస్ట్ అయితే 50 రూపీస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ లిస్ట్ అయితే నేను డైరెక్ట్ కాలేజ్ లిస్ట్ మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. సో వెబ్సైట్లోనే మీరు పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్సాప్ అయితే కొంచెం టైం పట్టొచ్చు, 10 to 15 minutes. సో ఇవి మనకు సర్వీసెస్ అండి. ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు తీసుకోవచ్చు. 5th పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో SC ST వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు. సో ఏ కాలేజ్ వచ్చినా మీకు ఫుల్ ఫీజు రియంబర్స్, 0 ఫీజు. సెకండ్ BC అండ్ EWS వాళ్ళకు ఇయర్కి 57,000 వస్తుందండి. మీకు ఏ కాలేజ్ అయినా రాని, ఆ కాలేజ్కి 1,00,000 ఉందా, 1.2 ఉందా, 80,000 ఉందా, 1.5 ఉందా, కాలేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాలేజ్ ఫీజ్ పర్ ఇయర్కి 57,000 వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందో అది ఇయర్కి పే చేయాలి. అది పర్ సెమిస్టర్కి ఎంత పే చేయాలి, బై 2 చేస్తే మీకు వచ్చేస్తుంది. సపోజ్ 57,000 ఇయర్కి ఇస్తారు, 28,500 సెమిస్టర్కి ఇస్తారు. సో అట్లా గుర్తుపెట్టుకోండి, ఇయర్కి 57,000. గేట్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, కంప్లీట్ ఫీజు మీరు పే చేసుకోవాలి. మీకు స్టైపెండ్ వస్తుంది 12,400 రూపీస్ పర్ మంత్కి. 6th సీట్ అలాట్మెంట్ అప్పుడు ఎంత పే చేయాలి, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఫీజు 1 lakh ఉంది, 1 lakh ఫీజు పీజీసెట్ ద్వారా SC ST వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, 0 ఫీజు. జస్ట్ 100 రూపీస్ మాత్రమే పింక్ కలర్లో చూపిస్తే అది పే చేసుకోవాలి. 100 రూపీస్ అది మ్యాండేటరీగా పే చేయాలి. SC ST వాళ్ళు, BC వాళ్ళు సపోజ్ 1 lakh పడ్డది ఫీజు, 1 lakh అది ఇయర్ ఫీజు. సెమిస్టర్ ఫీజు ఎంత, 50,000. మనకి ఇక్కడ 57,000, మనకు ఇక్కడ 57,000 పర్ ఇయర్. 1 lakhకి 57,000 పోగా 43 మిగులుతాయి. 43లో 21,500 అట్లా బై 2 వేసుకొని ఆ అమౌంట్ పే చేసుకోవాలి. సో సెమిస్టర్ అమౌంట్ పడుతుంది. సెమిస్టర్ అమౌంట్కి ఇక్కడ 57,000 అంటే 28,500 మైనస్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అది మీరైతే పే చేసుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి హాస్టల్స్. సో OUJNTలో హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి. అకామిడేషన్ ఫ్రీ, కానీ మెస్ ఫీజు ఉంటుంది. మెస్ ఫీజు ఎంత ఉంటుందంటే మనం అప్రాక్సిమేట్లీ 2,000 to 2,500. సో ఎవ్రీడే ఛార్జెస్ అయితే ఉంటాయి. మంత్లీ ఇంత అని చెప్తారు, మంత్లీ ఛార్జెస్ అయితే పడతాయి. గర్ల్స్కి 2,000 వరకు ఉంటుంది, బాయ్స్కి 2,500 వరకు ఉంటుంది. అది JNT అయినా ఉస్మానియా అయినా అందరు పే చేయాల్సిందే. మీకు ఇన్కమ్ ఉన్నా, మీరు SC ST అయినా, BC అయినా, EWS అయినా ఫుడ్కి అయితే మీరైతే పే చేయాలి. అకామిడేషన్ అయితే ఫ్రీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్. సో OUJNTలో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అటెండెన్స్ ఉంటుందండి. కొద్దిగా స్ట్రిక్ట్ అయిపోయినాయి కాలేజ్. మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు 2 మేనేజ్ చేసుకుంటా అంటే మీరైతే చేసుకోవచ్చు. 1 minute అండి, ఒక్క నిమిషం. నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్మిషన్.
వెయిట్ 2 minutes ఆగు. నెక్స్ట్ అడ్మిషన్ ఫీ వచ్చేసి 5,000 టు మనకు 10,000 వరకు అడ్మిషన్ ఫీ ఉంటుంది. మీకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, ఏమైనా కాలేజ్ వస్తే మీకు అడ్మిషన్ ఫీ ఉంటుంది. ఈ ట్యూషన్ ఫీజు కాకుండా 5,000 టు 10,000 వరకు బేస్డ్ ఆన్ యువర్ కాలేజ్ మీకైతే ఫీజు ఉంటుంది. సో మీరైతే అది పే చేసుకోవాలి. అడ్మిషన్ అప్పుడు మీకు కాలేజ్ అలాట్మెంట్ అవుతుంది కదా, అప్పుడు పే చేసుకోవాలి. ఆ అమౌంట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఎవరికైనా గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. ఆల్రెడీ వీడియోస్లో చెప్పినాయి, స్మాల్ డౌట్, చిన్న డౌట్స్ అయితే రెస్పాన్స్ ఉండవండి. క్లియర్గా నేను వీడియోస్ చెప్తున్నాను. అండ్ పీజీ సెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ వీడియో, లాస్ట్ 3 years వీడియోస్ అన్ని క్లియర్గా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ప్లేలిస్ట్ ఉంటుంది పీజీ సెట్ ఆర్ ఎంటెక్కి సంబంధించి, అది క్లిక్ చేసుకొని లాస్ట్ స్క్రోల్ డౌన్ చేసుకొని అన్నీ ఉంటాయి క్లియర్గా, అవి చూసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్ అయితే 150 రూపీస్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ అప్పుడు మనకు 3 days ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ జస్ట్ మీరు ఈ కాలేజ్ కావాలి, ఈ స్పెషలైజేషన్ పెట్టానంటే నేనైతే పెట్టిస్తాను. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో సింపుల్గా డేట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు, మీరు ఎవ్వరు టెన్షన్ పడకండి. ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు, ఆ వీడియో కింద ఉంటుంది. సో ఎవరికన్నా కాలేజ్ లిస్ట్ కావాలంటే కింద కాలేజ్ లిస్ట్ ఉంటుంది. 50 రూపీస్ పే చేసుకున్న తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, లాగిన్ చేయాలి. దాన్ని లాగిన్ చేస్తే పీడిఎఫ్ వస్తుంది. సపోజ్ మీకు అప్పటికి రాకపోతే నా ఈమెయిల్ అక్కడ డిస్ప్లే అవుతుంది. నా మెయిల్కి మెసేజ్ చేస్తే వితిన్ 10 to 20 minutesలో మీకైతే పీడిఎఫ్స్ అయితే సెండ్ చేస్తాను. డైరెక్ట్ కాల్ చేయకండి. సో అన్నెసెసరీ కాల్స్, అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు ఎవరు చేయకండి. అన్ని వీడియోస్లో ఉంటాయి, అన్ని చూసుకోండి. వీడియోస్లో చెప్పని డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.